ప్రాజెక్టు కళల్లోకి వచ్చింది, కళ నెరవేరింది అని ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఏదో కష్టపడినట్టుగా, ఈ ప్రాజెక్టు ఆయనే కట్టినట్టుగా ఈడ పోజులు కొట్టాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 668 కోట్ల రూపాయలు 668 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాజశేఖర రెడ్డి గారు గొప్పవాడా మంచివాడా? 3 ఏళ్లకు 24 కోట్లు, 3 ఏళ్ళు కలిపి 24 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు నాయుడు గారు గొప్పవాడా? నాన్నగారు కట్టిన ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అని అంటే పబ్లిసిటీ చేసుకోవడం, లష్కర్ పని అంటారు చూస్తారా, గేట్లు ఎత్తడం. ప్రాజెక్టులు కట్టినవాడు గొప్పవాడా, గేట్లు ఎత్తే లష్కర్ గొప్పవాడా అన్నది చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆలోచన చేయాలి. పనులు కూడా చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేని పరిస్థితి. ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో 22,000 క్యూసెక్స్ డిశ్చార్జ్ ఉన్న ఫ్లడ్ ఫ్లో కెనాల్లో పనులు పూర్తి చేయని కారణంగా పెండింగ్ పనులు అంటే 80% పనులు పూర్తయినా మిగిలిన 20% పనులు కూడా పూర్తి చేయని కారణంగా 22,000 క్యూసెక్స్తో ఫ్లడ్ ఫ్లో కెనాల్లో శ్రీశైలం నుంచి నీళ్లు పంపించుంటే గండికోటలో 26 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ అయ్యేటి. పైడిపాలెంకు 6 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసే పరిస్థితి ఉండేది. పైడిపాలెమే కాకుండా చిత్రావతిలో మరో 10 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉండేది. సర్వరాజ్ సాగర్లో 3.2 టీఎంసీల నీళ్లు స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉండేది. వామికొండ రిజర్వాయర్లో 1.6 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ ఉండేది. అబద్ధాలు ఏ మాదిరిగా చెప్తా ఉన్నాడు అని అంటే, గండికోట ప్రాజెక్టే ఉదాహరణగా తీసుకుంటే గండికోట ప్రాజెక్టుకు తాను R&R ప్యాకేజ్ పూర్తిగా ప్రాజెక్టు తయారైపోయింది. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే, నాన్నగారి హయాంలోనే కేవలం ప్రాజెక్టుకు R&R ఇవ్వవలసిన R&R కింద రైతులకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వని కారణంగా ప్రాజెక్టులో నీళ్లు స్టోరేజ్ కెపాసిటీ లేదు. ఫ్లడ్ ఫ్లో కెనాల్లో మిగిలిపోయిన 20% పనులు చేయని కారణంగా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. గండికోటకు సంబంధించి ఈ మధ్యకాలంలోనే R&R ప్యాకేజ్ గొప్పగా ఇచ్చామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటా ఉన్నారు. ఇదే గండికోట రిజర్వాయర్కి సంబంధించి మొత్తం R&R ప్యాకేజీలో 24 గ్రామాలు R&R ప్యాకేజీలో కవర్ కావాల్సి ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత అనంటే కేవలం 26 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీకి గాను కేవలం 12 టీఎంసీలకు మాత్రమే స్టోరేజ్ చేసే కెపాసిటీలకున్న 14 ఊర్లకు సంబంధించిన R&R ప్యాకేజ్ మాత్రమే అని అనౌన్స్ చేసినాడు. చివరికి డబ్బులు ఎంతమందికి ఇచ్చినారు అని అంటే కేవలం 8 ఊర్లకు మాత్రమే డబ్బులు ఇస్తూ నోటిఫికేషన్ చేశారు. 45 టీఎంసీలు నీళ్లు స్టోర్ అయ్యిందంటే ప్రకాశం బ్యారేజ్ నుంచి 55 టీఎంసీలు నీళ్లు సముద్రం పాలయ్యాయి. 55 టీఎంసీలు నీళ్లు సముద్రం పాలు అయ్యే పరిస్థితి పోయి ఉండేది. పూర్తిగా 45 టీఎంసీలు నీళ్లు పులిచింతల్లో స్టోర్ అయి ఉండేటివి. అంటే దాదాపుగా 25 టీఎంసీల నీళ్లు స్టోర్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం 120 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా చేసిన దానికి జరిగిన నష్టం.